థియేటర్లో ఆడియన్స్తో ఒక్క మనిషే మాట్లాడుతూ ఉంటాడు, స్క్రీన్ నుంచి ఒక్క మనిషి మాట్లాడతాడు. అది ఇట్స్ నన్ అదర్ దాన్ ద పర్సన్ హూస్ అ డైరెక్టర్. ఇట్స్ ద డైరెక్టర్ హూ టాక్స్ టు ద ఆడియన్స్ డైరెక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ ఫర్ మేకింగ్ అస్ విన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫర్ మేకింగ్ అస్ సో ప్రౌడ్. వి ఆల్ ఓ యూ దిస్. అంటే ఎంత అదృష్టం ఉంటుందంటే నువ్వు ఎమోషనల్ అవ్వకు, ఎందుకంటే నేను చూసి నేను ప్రతిసారి నేను ఎమోషనల్ అవుతున్నా, ప్రతి ఫంక్షన్లో నేను ఏడుస్తున్నా, చండాలంగా ఉంది. నేను తర్వాత యూట్యూబ్లో వెళ్ళి చూసుకుంటూ ఉంటే వీడు మరీ ఎమోషనల్ అనుకుంటుంటారు నా గురించి. నువ్వు ఏం అవ్వద్దు, నువ్వు ఏం అనొద్దు, నన్ను చూడొద్దు, నేను నిన్ను చూడను, ఓకే? ఎందుకంటే సుకుమార్ ఫర్ మీ ఈజ్ నాట్ అ పర్సన్, ఇట్స్ అన్ ఎమోషన్. డార్లింగ్, ఐ మీన్ దిస్. నువ్వు అంటూ ఉన్నావు చూసావా, నువ్వు ఒక సీన్ చెప్పు ప్లీజ్, ఎవ్రీబడి సే థ్యాంక్ యూ. నువ్వు ఇందాక అంటూ ఉన్నావు చూసావా, ఒక సీన్ చెప్తూ ఉంటే నేను ఎక్సైట్ అవుతూ ఉంటాను, ఒక సీన్ చెప్తూ ఉంటే యునో ఐ గెట్, బిలీవ్ మీ, ఐ యామ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్. నువ్వు సీన్ చెప్తుంటే నాకు పిచ్చెక్కిపోతూ ఉంటుంది. నువ్వు సీన్ చెప్తూ ఉంటే నాకు సినిమా చూసినట్టు ఉంటుంది. ఒక సినిమా చూస్తే ఒక ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారో, నువ్వు సీన్ చెప్తుంటే నేను అంత ఎంజాయ్ చేస్తాను. యు ఆర్ అ బ్రిలియంట్ మ్యావరిక్, యు ఆర్ అ మ్యావరిక్. I'm so glad that I know such a, like I keep telling my friends, my family, very close people who speak about cinema, I share with them. I was like, I'm so glad I'm so close to such a maverick of a director. He's such a maverick of a director. He's a genius. Darling, you are a genius. You are a genius. నువ్వు అన్నావు చూసావా, నన్ను నమ్మేవాడని. డార్లింగ్, నిన్ను ప్రతివాడు నమ్ముతాడు, నిన్ను నువ్వు ఒక్కడే నమ్మవు. నువ్వు ఒక్కడే నమ్మవు, నిన్ను అందరూ నమ్ముతాం. అండ్ లెట్ మీ జస్ట్ షేర్ దిస్ నైస్ ఫన్ ఇన్సిడెంట్. ఇట్స్ అ నైస్ మూమెంట్. దాదాపు ఈ సినిమా 5 ఏళ్ళు షూటింగ్ చేసాం. మీ అందరికీ ఏం లేట్ అవ్వట్లేదు కదా, ఏం పర్లేదు కదా? 5 ఏళ్ళు వెయిట్ చేశారు, ఇంకో 5 నిమిషాలు వెయిట్ చేయండి. రెడీ. ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ షూట్, మీరు నమ్మరు, లాస్ట్ డే ఆఫ్ షూట్, ఆ రోజు కూడా డైరెక్టర్ గారు లేరు, చిన్న ప్యాచ్ వర్క్ చేస్తున్నాం, అనుకోకుండా షూటింగ్ అయిపోయింది. సడన్లీ దే సెడ్, సార్ టుడే ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ షూట్, ఇంకా షూట్ లేదు. బిలీవ్ మీ, ఐ డోంట్ నో హౌ మెనీ డేస్ ఐవ్ షాట్, అసలు డేస్ లెక్కలేదు నాకు. సడన్లీ షూటింగ్ అయిపోయిందని చెప్పారు. ఐ కేమ్ టు ద క్యారవాన్, ఐ క్వైట్, ఐ బికేమ్ ఎమోషనల్. 1-2 days బిఫోర్ రష్మిక షూటింగ్ అయిపోయింది. ఆ తర్వాత నేను తన ఎమోషన్ అవుతాను, నన్ను ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు, ఇట్స్ లైఫ్, ఇట్ గోస్ ఆన్. బట్ సడన్లీ నాది లాస్ట్ డే అన్నప్పటిసరికి, ఫర్ మీ పుష్ప ఇస్ నాట్ జస్ట్ అ ఫిలిం, రైట్? ఇట్స్ అ 5-year జర్నీ, ఇట్స్ అన్ ఎమోషన్. ఐ జస్ట్ వెంట్, ఐ సాట్ ఇన్ ద క్యారవాన్. మీ నంబరు సడన్గా నా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా అయిపోయింది. అమ్మయ్యా అయిపోయిందని ఇప్పుడు యాక్చువల్లీ, బికాస్ ఆల్ దిస్ వైల్ ఐఎమ్ ఇన్సైడ్ ద పిక్చర్, సో ఐ కాంట్ సీ. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ సీయింగ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ చూస్తే నేను ఒకటే అనుకున్నాను, ఏంటిది, సుకుమార్ గారి వెనకాల నేను, నా వెనకాల ఒక 1000 మంది, 2000 మంది, 3000, 4000, కొన్ని రోజులు 4000 మంది యూనిట్ అందరం కూడా ఈయన వెనకాలే నుంచి, ఈయన తుప్పలు ఎక్కితే తుప్పలు ఎక్కాం, ఈయన అటు దిగిపోయి కాదు అటు అంటే అవును అటు అని అటు వెళ్ళిపోయాం, ఆయన ఎటు వెళ్తే అటు వెళ్ళిపోయాం, ఇదంతా కాదు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ చేసేసుకున్నాం. నీ పిచ్చి నీకు ఏమనిపిస్తే నీ వెనకాల మేమందరం పిచ్చోలా ఫాలో అయ్యాం తెలుసా. నేను 5 సంవత్సరాలు నీకు ఏమనిపిస్తే మేమందరం వేర్ ఎట్ యువర్ like at your standby, okay? The reason why I'm telling you this is because నేను అప్పుడు జనరలీ ఇలాంటి చేసినప్పుడు నా ఇంటర్నల్గా నేను కొన్ని అనుకుంటా. నేను ఈ సినిమా చేసేప్పుడు నేను ఒకటే కోరుకున్నా, నేను మాత్రం ఈ సినిమా హిట్ అవ్వాలి మాత్రం నేను కోరుకోను, అదొక్కటే నేను అనుకున్నా, యూనో. బట్ ఈ సినిమా చేసేప్పుడు నేను కోరుకోను, బట్ ఈ సినిమా చూసిన ఇంతమంది కష్టపడుతూ ఉంటే, ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ షూటింగ్ ఐ వాజ్ సీయింగ్ ఎవ్రీబడి అండ్ ఐ వాజ్ థింకింగ్, ఇప్పుడు ఎంతోమంది యూనో ఆర్ట్ డిపార్ట్మెంట్ కనిపించారు, వాళ్ళు కష్టపడ్డారు, ఇంతమంది యూనో టెక్నీషియన్, డాన్సర్స్ కష్టపడ్డారు, ఫైటర్స్, ఇంతమంది యూనిట్, జూనియర్ ఆర్టిస్టులు, ఇంతమంది అందరం కష్టపడ్డాను కదా. వీళ్ళందరికీ ఆల్మోస్ట్ చాలామందికి ఒక 3 years 5 years కష్టపడ్డారు. వీళ్ళందరికీ ఒక మీనింగ్ఫుల్ ఫిల్మ్ ఉండిపోవాలి లాస్ట్లో ఇదంతా 5 years సినిమా పోతే, ఒక 3 years వేస్ట్ చేసుకున్నామండి, 5 years లైఫ్ పోయింది, ఇలా ఒక నెగిటివ్ మొత్తం ఈ హోల్ 5 years ఎక్స్పీరియన్స్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కనుక గుర్తుండిపోద్ది. సో ఆన్ ద లాస్ట్ డే నేను కోరుకున్నా, వీళ్ళందరికీ పనిచేసిన వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి
ఇది ఒక చాలా మంచి పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఈ 5 years ఆఫ్ దర్ లైఫ్ షుడ్ బీ మీనింగ్ఫుల్ అని నేను దేవుడిని అనుకోండి, ఎనర్జీ అనుకోండి, యూనివర్స్ అనుకోండి, ఏమని అనుకోండి నేను కోరుకున్నాను. వాళ్ళ కోసం అవ్వాలని మా అందరి లైఫ్స్ మీనింగ్ఫుల్ చేసినందుకు నీకు థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఎవ్రీథింగ్ మీనింగ్ఫుల్. అండ్ చాలా సందర్భాల్లో మీరు నమ్మరు, ఈ 5 years జర్నీలో చాలాసార్లు అసలు ఈ సినిమా అవుతా, అసలు కోవిడ్లో మేము షూట్ చేసేప్పుడు కోవిడ్లో వివరణ రూల్ ఆల్మోస్ట్ 25 people 15 people కంట కలిసి ఉండకూడదనే టైంలో మా యూనిట్ 500 మంది కలిసి ఎలా పనిచేస్తాం? వీళ్ళు ఇచ్చిందేమో రూల్ ఏమో 25. ఇలా ఎన్నో కష్టాలు 2020 నుంచి ఎన్నో కష్టాలు, జూమ్లో మీటింగ్లు అయ్యి లుక్ టెస్ట్లు ఒకటి కాదు. ఒక పాయింట్లో అయితే మీరు నమ్మరు, నేను జాతర ఎపిసోడ్ షూట్ చేసేప్పుడు ఫ్లోర్ మీద పడుకుని ఈ జాతర ఎపిసోడ్ దీని ఎండ్ నేను చూస్తానా, ఇది నేను కంప్లీట్ చేయగలనా, లేదంటే ఇది నేను చేయలేనని మధ్యలో ఆగిపోద్దా ఈ ఎపిసోడ్ అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. నన్ను నమ్మండి, ఐ ప్రామిస్. అలాగా ఎన్నో ఛాలెంజెస్. ఆ తర్వాత అసలు August 15th అంటే ఓకే అనుకోకుండా బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఆల్సో లాట్ టు షూట్. August 15th రాలేకపోయాం. ఆ తర్వాత December 6th అయ్యేసరికి అందరూ లాస్ట్ మూమెంట్లో రషింగ్ ఎవ్రీ గివెన్ పాయింట్ ఐ వాస్ థింకింగ్, అమ్మా ఈ సినిమా ఎండ్ చూస్తామా అనో. అండ్ డార్లింగ్, the end was worth every second in these 5 years. The end, you made it meaningful for all of us. Thank you, darling. And ఈ సినిమాలో నా ఒక్కడిదే కాదు, అందరిది ఎంతోమంది కష్టం ఉంది. సో ప్రతి ఒక్కరికి మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ కష్టం అంతా నేను ఇదొకటే కోరుకుంటున్నా, ఈ సినిమా కానీ హిట్ అయితే ఈ కష్టం అంతా నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసే నా ఫ్యాన్స్కి డెడికేట్ చేద్దామని. ఐ వాంట్ టు డెడికేట్ ద ఎంటైర్ ఎఫర్ట్స్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం టు ఆల్ మై ఫ్యాన్స్. ఐ లవ్ యూ మై ఆర్మీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. I will make you all more mad proud. I promise. నేను ఇంకా మిమ్మల్ని అందరినీ, దిస్ ఇస్ అ గుడ్ స్టెప్. అలా వైకుంఠపురం మంచి హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. ఆ తర్వాత అంతకుముందు హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. ఇది హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. బట్ I want to make you all more proud. With all your love and with all your blessings, I hope to make you all more proud. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, ఎక్కువసేపు మాట్లాడి బోర్ కొట్టించుంటే క్షమించండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ తగ్గేదేలే. పుష్ప అప్పుడు చెప్పా, పుష్ప తగ్గేదేలే. పుష్ప 2 గురించి లాస్ట్ 3 ఏళ్ళుగా అందరు నన్ను అడుగుతుంటే ఒకటే అంటున్నాను, అందరు కూడా అనుకున్నారు బట్ ఏంటి పుష్ప అంటే ఏం చెప్పట్లే, అస్సలు తగ్గేదే. మళ్ళీ ఇదే చెప్తున్నా, పుష్ప 2 అన్నిసార్లు అన్నాను కదా, దానికి ఇదే మీనింగ్. మీకు చెప్పాను కదా, పుష్ప 2 అస్సలు